హెల్దీ ఈవినింగ్. ఆరుద్ర హెల్త్ టాక్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు యూరిన్కి వెళ్తున్నప్పుడు మంటుండటం కానీ, వేడి చేసినట్టుగా ఉండటం కానీ, కొంతమందికి నురుగు కూడా వస్తుందన్నమాట. దాని గురించి మీకు వివరాలు తెలియజేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక ఫస్ట్ సారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. ఇక ఈరోజు టాపిక్ ఏంటంటే మూత్ర విసర్జనలో బాధ, అలాగే కొంతమందికి మూత్రంలో నురుగు రావడం, దీన్ని సిస్టైటిస్ అంటాం అన్నమాట. ఈ సమస్యల గురించి చిన్న అవగాహన అన్నమాట. మూత్ర వ్యవస్థలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. మూత్రపిండాలు, ఇవి రక్తాన్ని వడగట్టి మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. సెకండ్ వన్ మూత్రకోశం. మూత్రపిండాల్లో తయారైన మూత్రం విసర్జనకు ముందు దీనిలో నిలవ ఉంటుంది. మూడోది మూత్ర మార్గం, దీని ద్వారా మూత్రం బయటకి విసర్జన అవుతుందన్నమాట. వీటిలో మూత్రకోశం ఇన్ఫెక్షన్ గురవటాన్నే సిస్టైటిస్ అంటాం అనమాట. ఇవి చూసుకుంటే జనరల్గా పురుషుల కన్నా స్త్రీలలో తేలిగ్గా ఈ రుగ్మత బారపడుతుంటారు. వాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ప్రధానంగా ఒక 3 కారణాలు ఉన్నాయి. పురుషుల కన్నా స్త్రీలలో మూత్ర మార్గం పొడవు ఎక్కువగా, పురుషుల కన్నా స్త్రీలలో మూత్ర మార్గం పొడవు చాలా తక్కువ ఉంటుందన్నమాట. రెండోది గర్భధారణ సమయంలో పెండంతల మూలంగా కూడా ఇది సాగి ఉంటుందన్నమాట. అలాగే చూసుకుంటే స్త్రీలలో మూత్ర మార్గం మల విసర్జన ద్వారా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ కారణాల మూలంగా ఈ కోలై క్రిములు మూత్రకోశంలో చోటు చేసుకుని తరచుగా సిస్టైటిస్కి గురి కావడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఆడవాళ్ళలో ఎక్కువ అనమాట. మీకు మూత్రంలో నురుగులాగా ఎప్పుడన్నా అనిపిస్తుందా? అయితే వినండి, వివరాలు చెప్తానమాట. మూత్ర విసర్జన చేసినప్పుడు నురుగు కూడా రాకూడదు. వీటిల్లో ఏదున్నా కూడా అది అనారోగ్య సంకేతమే. అంటే నురుగ్గా వస్తున్నా, చిక్కగా వస్తున్నా, చురుకుమంటున్నా కూడా తేడా ఉన్నట్టు అనమాట. మూత్రంతో కూడా సమస్యలు తెలుసుకోవచ్చు కాబట్టే మూత్ర పరీక్షలు చేస్తారు. యూరిన్ టెస్ట్ అనమాట. కంప్లీట్ యూరిన్ ఎనాలిసిస్ చేస్తారు మైక్రోస్కోప్లో చూసి. ప్రస్తుతానికి మనం మూత్రంలో నురుగు ఎలా వస్తుందో, అది ఎలాంటి సమస్యలకు ప్రమాద హెచ్చరికో చూద్దాం అనమాట. జనరల్గా ఏంటంటే గర్భం దాల్చిన స్త్రీల మూత్రంలో నురుగు వస్తే మరీ ఎక్కువ కంగారు పడవద్దు. ఆ సమయంలో ఇలా జరగడం కామన్ అనమాట. ప్రోటీన్లు ఎక్కువగా మూత్రంలోకి వెళ్ళడం వల్ల, ఊపిరితిత్తుల మీద ఒత్తిడి వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, మీరు మంచినీళ్ళు సరిగా తాగట్లేదు అంటే డీహైడ్రేట్ అవుతారు. డీహైడ్రేషన్ వల్ల కూడా మూత్రంలో నురుగు రావచ్చు. కాబట్టి నీళ్లు ఎక్కువ బాగా తీసుకుంటూ ఉండండి. తర్వాత డయాబెటీస్ సమస్య ఉన్న వారికి కూడా మూత్రంలో నురుగు రావచ్చు. మీకు అలాంటి అనుమానం ఉండి మూత్రంలో నురుగు వస్తుంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి. నెక్స్ట్, అలాగే ప్రోటీన్లను మూత్రపిండాలు సరిగా ఫిల్టర్ చేయలేకపోతే ప్రోటీన్లు మూత్రంలో కలిసిపోతాయి. దాంతో నురుగు వస్తుందన్నమాట. ఈ సమస్యని ప్రోటీనూరియా అని అంటారు. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కూడా కాదనమాట. నెక్స్ట్, అలాగే మూత్రపిండాల్లో సమస్యలు ఉన్నప్పుడు కూడా ప్రోటీన్లు నురుగును తీసుకొస్తాయి. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోకూడదు. బ్లాడర్ మీద ఒత్తిడి పెంచకూడదు. మూత్రంలో ప్రోటీన్స్, ఆల్బమిన్ కలిస్తే నురుగుని ఆపడం కష్టం అవుతుందన్నమాట. అలాగే స్త్రీలలో ఉండే యూటీఐ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట, మూత్రంలో నురుగుకి కారణం కావచ్చు. ఎందుకైనా మంచిది ఆ దిశగా కూడా టెస్టులు చేయించుకుంటే మంచిదన్నమాట. అట్లా అనిపించినప్పుడు మూత్రకోశంలో చోటు చేసుకున్న ఇన్ఫెక్షన్లు పైన ఉన్న మూత్రపిండాలకు కూడా సోకటం చాలా తీవ్రమైన వ్యాధి అనమాట. పెద్ద పెట్టిన జ్వరం, చలి, బాగా నీరసం అయిపోవటం ఉంటాయి లక్షణాలు అనమాట. మూత్రాశయం ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు మాటి మాటికి మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావటం, విసర్జన సమయంలో మంట, తెలియకుండానే మూత్రం పడిపోతుండటం వంటి లక్షణాలు అధికంగా కనబడుతుంటాయి. మనం బాత్రూమ్కి వెళ్లేలోపే పడిపోతాయి అనమాట. అయితే కొన్నిసార్లు అత్యుత్సాహంగా రతి సలిపిన కేసుల్లో కూడా మూత్రకోశం ఇన్ఫెక్షన్ గురి కావచ్చు. నూతన దంపతులు ఈ బాధకు తరచు గురి కావడం సహజంగా జరుగుతూ ఉంటుంది. దీనినే హనీమూన్ సిస్టైటిస్ అంటూ ఉంటాం అనమాట. మనం యూరిన్ ఇన్ఫెక్షన్ ఎలా తగ్గించుకోవాలో చూద్దాం ఇప్పుడు. యూరిన్ పరీక్ష తర్వాత డాక్టర్ సలహా మేరకు మందులన్నీ కోర్సు ప్రకారం తప్పనిసరిగా వాడాలి. ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టింది కదా అనుకుని మందులు వేసుకోవడం మధ్యలో ఆపకూడదు. కోర్సు కంప్లీట్ అవ్వాలన్నమాట. ఆ యాంటీబయాటిక్స్ ఏవైతే అవి ప్రతిరోజు శరీరానికి అవసరమయ్యే నీరుని తీసుకోవడం వల్ల శరీరాన్ని
హైడ్రేషన్లో ఉంచుకోవచ్చు, డీహైడ్రేషన్ కాకుండా. అంతేకాదు నీళ్లు మూత్రంలో కలిసిపోయి కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నివారిస్తుంది. మరియు కిడ్నీలలో ఉండే టాక్సిన్స్ను బయటికి ఫ్లష్ చేస్తున్నాడు, బయటకు పంపిస్తుంది. ఎక్కువ నీళ్లు తాగి ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తూ ఉండాలన్నమాట రెగ్యులర్గా. నెక్స్ట్ అలాగే మూత్ర విసర్జన చేయాలనిపించినప్పుడు బలవంతంగా ఎప్పుడు ఆపుకోకూడదు, నేచర్ కాల్సిన అనమాట. ఆపుకోవడం వల్ల మూత్రాశయంలోని బ్యాక్టీరియా రెట్టింపై యూటీఐ, ఇప్పుడు చెప్పే కదా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. నెక్స్ట్ అలాగే సాధ్యమైనంత ఎక్కువ నీళ్లు తాగాలి. ఎక్కువ నీళ్లు తాగటం వల్ల బ్యాక్టీరియా మూత్రం ద్వారా కొట్టుకుపోయి ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. మూత్రాన్ని బలవంతంగా ఆపుకోవడం వల్ల మూత్రాశయ పనితీరు దెబ్బతినవచ్చు అనమాట. మూత్రాశయం అది పనిచేసే తీరు స్లో అయిపోతూ ఉంటుందన్నమాట. అందుకే వెంటనే మూత్ర విసర్జన చేస్తూ ఉండాలి. అనిపించినప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి, ఆపుకోకూడదు. లోదుస్తుల శుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం. ఇన్నర్ వేర్స్ అనమాట. కాన్బెర్రీ జ్యూస్ త్రాగటం వల్ల యూరినరీ బ్లాడర్లోని బ్యాక్టీరియాను అది నివారిస్తుంది. అందువల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ నివారించడానికి క్రాన్బెర్రీ జ్యూస్ను రెగ్యులర్గా కూడా తీసుకుంటూ ఉండొచ్చు. అల్లం చాలా పాపులర్ హెర్బ్ అనమాట. వంటల్లో అల్లం వాడటం మంచిది. అల్లంలో జింజరోల్ అనే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ బ్యాక్టీరియాను కిడ్నీల వ్యాప్తి చెందకుండా నివారిస్తుంది అనమాట. అలాగే పెరుగులో ప్రోబయోటిక్స్, మంచి బ్యాక్టీరియా అనమాట, గుడ్ బ్యాక్టీరియా అధికంగా ఉండటం వల్ల ఇది కిడ్నీ మరియు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ నివారించడంలో బాగా హెల్ప్ చేస్తుంది. అందుకని పెరుగును వాడితే మంచిదనమాట. నెక్స్ట్ అలాగే పసుపు కూడా న్యాచురల్ రోగ నిరోధక ఔషధం అనమాట. ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది, టర్మరిక్ అంటాం కదా, మరియు ఇది చాలా త్వరగా కోలుకునేలా చేస్తుంది అనమాట. పాలలో కొద్దిగా పసుపు మిక్స్ చేసుకుని తీసుకోవాలి. ఇదివరకు పెద్దవాళ్ళు అదే చెప్పేవాళ్ళు. అలాగే రెగ్యులర్ వంటల్లో కూడా వాడుకుంటే ఇన్ఫెక్షన్ నివారణకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇటువంటి ఈ విషయాలన్నీ కూడా మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. ఎందుకంటే ఇటువంటి అనేక వీడియోలు చేయడానికి నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇట్లు మీ ఎద్దనపూడి ఆరుద్ర, కమ్యూనిటీ పారామెడిక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.